ఈ ఎంటైర్ ఇష్యూలో ట్విస్ట్ ఏంటంటే విష్ణుప్రియ టేస్టీ తేజ తరపున పోలీసులతో రాయబారం చేస్తున్నాడు ఆర్జే శేఖర్ భాష. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈరోజు ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు, విచారణకు హాజరు కావాల్సిందే. అయితే టేస్టీ తేజ, విష్ణుప్రియ ఇద్దరు కూడా తమ విచారణకు హాజరు కాలేకపోతున్నాం, 3 రోజుల సమయం కోరారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని పోలీసులకు తెలపడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు శేఖర్ భాష. మీరు వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎందుకని నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? వాళ్ళకి జీవితంలో ఫస్ట్ కేసు అండి ఇది. సో రాత్రి ఎప్పుడైతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పడిందో వాళ్ళు చాలా టెన్షన్ పడిపోయారు. ఏదో ఆకాశం విరిగిన ఎత్తున పడిపోయింది అన్నట్టుగా వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడాను. అది కూడా వీళ్ళకి తెలిసి తెలియక చేసిన కొన్ని ప్రమోషన్స్ అయి ఉండొచ్చు. అది ఎప్పుడో మరి 1.5 years బ్యాక్, 2 years బ్యాక్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కోఆర్డినేటర్స్ ఉంటారు, వచ్చి బిగ్ బాస్ సెలబ్రిటీస్ కాబట్టి సార్ అది ప్రమోట్ చేయండి, ఇది ప్రమోట్ చేయండి అని వస్తుంటారు కదా. సో చాలా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తుంటారు. ఇప్పుడైనా బెట్టింగ్లో వచ్చినప్పుడు కొంతమందికి తెలియక ఓకే చేసేద్దాం అన్నట్టుగా చేసేసి ఉండొచ్చు. దీనివల్ల ఇంత నష్టం ఉంటుంది, ఇది ఇల్లీగలు, ఇది లీగలు అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఎవరైనా సరే అలా డౌట్లు అడిగినా కూడా వీళ్ళు కోఆర్డినేటర్స్ ఏం చేస్తారంటే లేదు సార్ ఇది పక్కా లీగల్ సార్, మనం చేయొచ్చు సార్ అది అని చెప్పి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది. బట్ ఐ క్లియర్లీ సెడ్ నో. బట్ వాళ్ళకి సర్లే అంత నమ్మదగిన వాళ్ళు చెప్తున్నారు కదా అని చేసేసి ఉంటారు. బట్ తర్వాత ఏది లీగలో ఎవరికి తెలియదు వాళ్ళ రేపట్లో. వారంతా కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ కలిగి ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటువంటి క్రమంలో అక్కడ ఫేక్ డెమో కావచ్చు, ఫేక్ ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు తెలిసి తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? తెలిసి చేసిన తప్పు, ఇది తెలిసి చేసిన తప్పు అయితే ఖచ్చితంగా కాదు. ఇది కూడా ఒక 1.5 years బ్యాక్ ఎప్పుడో జరిగిన అది. అయితే విచిత్రం ఏంటంటే చేసిన వాళ్ళు ఎవరు ఏమనలేదు. ఇప్పుడు అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేయొద్దని చెప్పి బిగ్ బాస్ సెలబ్రిటీస్ అందరూ కూడా వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన నెక్స్ట్ రోజే వాళ్ళ మీద కేసులు పడడం అనేది విచారకరమైన విషయం. వాళ్ళకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే వీళ్ళందరికీ కూడా ఎవరైతే వీడియోలు చేశారో, ఇప్పుడు నేను చెప్పడం వల్ల నేనే యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఈ సాక్ష్యం పెట్టుకొని నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారా ఎవరన్నా అనే డౌటు కొంతమందికి మొదలైంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల ద్వారా చాలామంది కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా దీనిపైన సీరియస్గా ఉన్నారు. గతంలో చేసినా ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ఎంకరేజ్ చేసినా కానీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్తున్నారు. సో మీరు వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేసేందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఈరోజు విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయారు? మీరు పంజాగుట్ట పోలీసులకు ఏం చెప్పారు? అదే ఒక 2 daysలో వాళ్ళు దే విల్ సెట్ రైట్ అండ్ కమ్. అంటే ఒకసారి సడన్ షాక్ కదా, వాళ్ళు దాంట్లో కొంచెం దీంట్లో ఉన్నారు. వాళ్ళ భావోద్వేగాలకు వచ్చి తగ్గాక నేను కాస్త ధైర్యం చెప్పి నేనే తీసుకొస్తాను సార్ అని చెప్పాను. ఎక్కడికి పారిపోరు వాళ్ళు. ఈ లిస్టులో కొంతమంది కొంచెం ఆల్రెడీ తలపండిన వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళు కాబట్టి వాళ్ళకి దే నో వాట్ టు డూ. బట్ వీళ్ళు పాపం పసిపిల్లలు. ఇది ప్రస్తుతం ఇద్దరు కూడా కొంత షూటింగ్లో బిజీ ఉన్న కారణంగా 3 రోజుల సమయం అడగాం. ఇన్స్పెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా 3 రోజుల తర్వాత ఇద్దరు కూడా విచారణకు హాజరవుతారన్నటువంటి విషయాన్ని శేఖర్ భాష చెప్తున్నారు. కెమెరామెన్ సాయితు రంజిత్, TV9, పంజాగుట్ట పోలీస్ స్టేషన్.